ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బోనాల పండగ ఎప్పుడో, బోనం అంటే ఏమిటో, అలాగే ఈ బోనాల పండగ ఎలా మొదలైంది, దాని విశిష్టత ఏమిటో, ఏ రోజున ఏ తేదీన ఏ అమ్మవారికి బోనం సమర్పిస్తారు అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే బోనాల విశిష్టత అంతా ఇంత కాదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 4 ఆదివారాలు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బోనాల వేడుకల్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఈ వేడుకలు గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగి లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ముగుస్తాయి. ముందుగా అసలు బోనం అంటే ఏమిటో, అసలు ఈ పండగ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేదాన్ని బోనం అంటాం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో కానీ రాగి కుండలో కానీ వండుతారు. కొద్దిమంది పరమన్నాన్ని బోనంగా సమర్పిస్తారు. ఆ తర్వాత బోనాల కుండలను వేపరెమ్మలతో పసుపు కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఒక దీపం కనిపిస్తూ ఉంటుంది. వాటిని నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్ళ మధ్య మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. బోనాల కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాలలో దీన్నే పెద్ద పండగని, ఊర పండగని కూడా పిలుస్తారు. రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారం ఈ బోనాల పండుగలో కనిపిస్తుంది. జానపద కళలు, డప్పు చప్పుళ్ళు, శివసత్తుల విన్యాసాలతో పండగ వాతావరణం ఉంటుంది. భాగ్యనగరంలో జరిగే బోనాలకు మరో ప్రత్యేకత ఉంది. 1869వ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారిగా వ్యాపించిందంట. వేలాది మంది పిట్టల్లా రాలిపోయారంట. దైవాగ్రహంతో ఇలా జరుగుతుందని ప్రజలు భావించారు. గ్రామ దేవతలను శాంతింపచేయడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాను కాపాడుకోవడానికి చేపట్టిన పండగే బోనాలని చెబుతుంటారు. 1675 సంవత్సరంలో గోల్కొండను పాలించిన లబుల్ హసన్ కుతుబ్ షా తానిషా కాలంలో బోనం పండగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు కూడా చరిత్ర చెబుతుంది. ఋతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం మొదలవగానే మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి. వాటితో పాటు సీజనల్ అంటువ్యాధులు కూడా బాధిస్తుంటాయి. ఈ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు కూడా సంబంధం ఉంది. వేప ఆకు క్రిమినాశినిగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే రోగనిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మహిళలు వేప ఆకులు పట్టుకుంటారు, పసుపు నీళ్లు చల్లుతారు. ఇలా బోనాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. కరువు కాటకాలు, వరదలు, అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అంటురోగాల బారిన పడకుండా కాపాడమంటూ ప్రకృతిని శాంతింపజేసే ఊరుమ్మడి కార్యక్రమం ఈ బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బోనాల పండగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో, వాటి తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరం జూలై 19వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ చారిత్రాత్మక ఉత్సవాలనేవి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. దాదాపు 1 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో జూలై 19న ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇదే రోజు జూలై 19న గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పిస్తారు. అదే రోజున నగరంలోని పలు ప్రధాన ఆలయాల్లో ఘటాల ఊరేగింపు కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభిస్తారు. నాటి నుంచి ప్రతి ఆది గురువారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు ఉంటాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఆగస్టు మొదటి వారంలో జరగనుంది. ఆగస్టు 2 ఆదివారం లష్కర్, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తారు. అలాగే ఆగస్టు 3 సోమవారం సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పవిత్ర రంగం అంటే భవిష్యవాణి కార్యక్రమం, తర్వాత అంబారీపై అమ్మవారి సాగనంపై ఊరేగింపు
వైభవంగా జరుగుతాయి. గోల్కొండతో ప్రారంభమయ్యే ఈ జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు పాత బస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో బోనాల జాతర ముగుస్తుంది. ఆగస్టు 9వ తేదీ ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు, గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఈ సంవత్సరం ఆషాఢ బోనాల జాతర ముగియనుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.